టైమ్స్ న్యూస్ ప్రేక్షకులకు స్వాగతం. ఎట్టకేలకు మన తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలు ముగిశాయి. ఎన్నికల్లో అనేక మంది వివిధ పార్టీల ద్వారా బీఫామ్ తీసుకొని ఎన్నికల్లో పోటీ చేయడం జరిగింది. మరి ఈ ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థులను గెలిపించిందా, పార్టీల మేనిఫెస్టోలు గెలిపించాయా, లేదా అభ్యర్థి తాలూకా నిజాయితీ గాని, నీతి గాని, చదువు గాని, క్యారెక్టర్ గాని గెలిపించిందా అంటే మరి ఇవేవి కాకుండా కేవలం డబ్బు మాత్రమే అన్ని పార్టీల నాయకుల్ని ఎక్కువ శాతం డబ్బు మాత్రమే ప్రభావితం చేసిందని ఇక్కడ మనము గనక ఫీల్డ్లోకి వెళ్ళి గమనిస్తే ఈ విషయాలన్నీ అర్థమవుతున్నాయి. అది ఎలాగంటే తెలంగాణ రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా ఒక ఓటుకి 2000 నుండి 3000, 4000, 5000, 6000, 7000, 10,000, 15,000 చివరకు 20,000 వరకు కూడా ధర పలికింది ఒక ఓటుకి. ఈ తెలంగాణ రాష్ట్రంలో మరి గతంలో ఎన్నోసార్లు ఎన్నికలు జరిగాయి కానీ ఇంత విపరీతంగా ధన ప్రభావం అనేది ఎక్కడ కూడా మనం చూడలేదు. మరి ఈ ధన ప్రవాహంలో ధనాన్ని ప్రవహించిన వారిలో మరి చాలా మంది ప్రధాన పార్టీల నేతలు మరి ఉన్నారు. మరి ఈ ధన ప్రవాహాన్ని ఏ మాదిరిగా చూడొచ్చు అంటే ఎన్నికల్లో ధనమున్న వాళ్ళే, డబ్బున్న వాళ్ళే పోటీ చేయాలా, డబ్బు లేని వాళ్ళు పోటీ చేయకూడదా, నిజాయితీ ఉన్న వాళ్ళు, విద్యావంతులు, మేధావులు డబ్బు లేకుంటే పోటీకి అనర్హులా అనే ఇలాంటి అనేక ప్రశ్నలను ఈ ఎన్నికల ద్వారా మరి ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ ఎన్నికల ద్వారా కొత్త కొత్త ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మరి ఈ డబ్బును గాని, మద్యాన్ని గాని, ఇతర వస్తువులను గాని పంపిణీ చేయవచ్చా? ఎన్నికల నిబంధనలు వీటిని ప్రోత్సహిస్తున్నాయా, సమర్థిస్తున్నాయా అంటే ఎన్నికల సంఘం ఇలాంటి వాటిని దేన్ని ప్రోత్సహించదు. ఇది చట్ట వ్యతిరేకమైన చర్య. కానీ ఈ ఎన్నికల్లో అసలు ఎన్నికల సంఘం అనేది ఉందా, అసలు ఎన్నికల సంఘం పనిచేసిందా లాంటి అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఎందుకంటే మనం సాధారణ ఎన్నికల్లో గనక గమనిస్తే ఏ ప్రభుత్వం అధికారంలో ఉండదు, ఎన్నికల సంఘమే, ఎన్నికల కమిషనరే మరి కీలక భూమికను పోషించే అవకాశాలు ఉన్నాయి. డబ్బు తరలింపు విషయంలో గాని, మద్యము, ఇతర వస్తువుల పంపిణీ విషయంలో గాని ఎన్నికల సంఘం పూర్తిగా బాధ్యతతో వహించి వాటికి పాల్పడే వారిని లేదా ఉదాసీనంగా వ్యవహరించిన అధికారులను గాని అనేక సందర్భాల్లో ఎన్నికల కమిషన్ సీరియస్ గా తీసుకొని డీజీపీ, కమిషనర్, డిఎస్పీ, సిఐ లాంటి అధికారులపైన కూడా వేటు వేసిన సందర్భాలు మనం అందరం చూశాం. కానీ మొన్న జరిగినటువంటి మున్సిపల్ ఎన్నికల్లో మాత్రం ఇలాంటిది ఏది కనిపించలేదు. మరి ఎన్నికల సంఘం ఎందుకు ఇంత ఉదాసీనంగా వ్యవహరించవలసి వచ్చింది? ప్రభుత్వ అధికారులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు, ప్రభుత్వ రంగం ఎందుకు మరి ఈ డబ్బు ప్రవాహాన్ని, మద్యాన్ని ఆపలేకపోయిందో మరి అర్థం కావడం లేదు. దీనికి అధికార పార్టీ మరి సమర్థించిందా లేదా ప్రోత్సహించిందా, వారి యొక్క అధికారాలను నియంత్రించిందా మరి ఇక్కడ అర్థం కావడం లేదు. మరి ఏది ఏమైనప్పటికీ ఎన్నడూ లేని విధంగా ఈ పురపాలక ఎన్నికల్లో విపరీతమైన డబ్బు, విపరీతమైన మద్యం, మరి విపరీతమైన వస్తువులను ప్రజలకు ఆశ పెట్టి మరి ఓట్లు కొనుక్కోవడం జరిగింది. ఇవి ఎన్నికలుగా ఒక మాదిరిగా చూస్తే ఓట్లను డబ్బులిచ్చి కొనుక్కొని అధికారంలో కూర్చొని మరి అధికారాన్ని చెలాయించడమే అవుతుంది. మరి ఈ యొక్క చర్యలను ప్రతి పౌరుడు మరి నిజంగా ఖండించవలసిన అవసరం ఉంది. చాలా మంది బయటికి చెప్పుకోలేక లోపల బాధపడే వారు కూడా ఉన్నారు. మరి ముఖ్యంగా ఇలాంటి వాతావరణాన్ని, మరి ఇలాంటి పరిస్థితిని మరి పూర్తిగా అరికట్టవలసిన బాధ్యత ప్రభుత్వంపైన ఎంతుందో, అధికారులపైన ఎంతుందో, ప్రజలపైన కూడా అంతే ఉంది. ఇక్కడ ఏంటంటే అధికారులనే తప్పుపట్టవలసిన అవసరం లేదు. దీనికి బాధ్యులుగా మన సాధారణ ప్రజలు కూడా దీంట్లో ఒక ముఖ్యమైన భూమికను పోషిస్తారు. ఎందుకు పోషిస్తారంటే ఇప్పుడు ప్రధానమైన రాజకీయ పార్టీలు ఉన్నాయి. ఒక పార్టీ
2,000 ఇచ్చి ఒక ఓటును గనక వెయ్యాలని అభ్యర్థిస్తే ఇంకో పార్టీ అతను 3,000 ఇస్తున్నాడు, ఇంకో పార్టీ అతను 4,000 ఇస్తున్నాడు. అంటే చివరకు ఎవరు ఎక్కువ ఓటుకు ధర గడితే వాళ్ళ తరపున ప్రజలు వెళ్ళి ఓటేస్తున్నారు. మరి ఈ ప్రక్రియలో ఎవరు సమిధలవుతున్నారంటే గెలిచిన వారు, ఓడిన వారు, ప్రజలు అందరూ సమిధలే. ఎలా సమిధలంటే ఇప్పుడు కొన్ని ఊర్లలో గనక మనం గమనిస్తే తాగునీటి వసతి లేదు, కనీసం బస్సు సౌకర్యం కూడా లేదు. కొన్ని ఊర్లలోకి అయితే బస్సు సౌకర్యంలో కూడా లేదు, విద్యుత్ సౌకర్యం లేదు, రోడ్లు లేవు. ప్రభుత్వ పాఠశాలలు ఉన్నా గాని ఆ ప్రభుత్వ పాఠశాలలో పిల్లల్ని చదివించకుండా వేలు పెట్టి మండల కేంద్రాల్లో ఉన్నటువంటి ప్రైవేట్ పాఠశాలలకు తమ పిల్లల్ని పంపుతున్నారు. ఆ గ్రామాలకు టీచర్లుగా పనిచేసేవారు కొన్ని వందల కిలోమీటర్లు ప్రయాణించి ఆ గ్రామానికి చేరుకొని ఆ పాఠశాల టీచర్లుగా బాధ్యతను తీసుకుని పిల్లలను చదివిస్తామని చెప్తే మరి ఆ పాఠశాలలో చేర్పించడానికి తల్లిదండ్రులు మరి సుముఖంగా లేరు. ఎంత దారుణమైన పరిస్థితో మరి ప్రజల మెంటాలిటీ ఎలా ఉందో మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ ఎన్నికల ఈ 2026 పురపాలక ఎన్నికల్లో గనక గమనిస్తే ఒక్కొక్క అభ్యర్థి సుమారు 15 నుంచి 30 లక్షలు 50 లక్షల వరకు కూడా ఖర్చు పెట్టారు. అంటే అత్యంత భారీ ఖర్చుతో కూడుకున్న ఎన్నికలుగా ఈ ఎన్నికల్ని మనం పరిగణించవచ్చు. మరి నిజంగా ఒక గ్రామంలో రోడ్లే లేవు, ఒక గ్రామంలో మంచినీటి వసతి లేదు, ఆ గ్రామానికి బస్సు లేదు, స్ట్రీట్ లైట్ లేవు. మరి ఒక్కొక్క అభ్యర్థి ఇన్ని డబ్బులు వెచ్చిస్తే సుమారు ₹1 కోటి అనుకుందాం. ₹1 కోటి పెట్టి మన గ్రామానికి మన డబ్బులతో మనం రోడ్లు వేయించుకోలేమా? మన డబ్బులతో మనం మంచినీటి వసతిని కానీ మిగతా మౌలిక సదుపాయాలు కానీ ఏర్పరచుకోలేమా? మరి ఇన్ని డబ్బులు ఖర్చు పెట్టి గెలిచిన అభ్యర్థి ఏం చేస్తున్నాడు? మరి ప్రభుత్వం ద్వారా ఆ నిధులను సాధించి మరి ఆ గ్రామానికి రోడ్లు దేగలుగుతున్నారా? మంచినీటిని దేగలుగుతున్నారా? బస్సులు రప్పిస్తున్నారా? మరి భారతదేశంలో ఇవే మొదటి ఎన్నికల? ఇప్పుడున్న ప్రభుత్వమే మొదటి ప్రభుత్వమా? ఈ 80 సంవత్సరాల సుదీర్ఘ చరిత్రలో ఎన్నో ప్రభుత్వాలు మారాయి, ఎన్నో పార్టీలు మారాయి, ఎంతో మంది అభ్యర్థులు మారుతున్నారు. అయినా గాని కొన్ని ఊర్లకు ఇలాంటి సౌకర్యాలు, మౌలిక సదుపాయాలు మాత్రం ఇంతవరకు కల్పించడం లేదు. ఎందుకు కల్పించడం లేదు ప్రభుత్వాలంటే ఎప్పుడైతే ప్రజలు ఈ ఓటును అమ్ముకుంటున్నారో వాళ్ళు ప్రశ్నించే యొక్క హక్కును అక్కడే కోల్పోతున్నారు. ఎన్నికైన సర్పంచ్ కానీ, వార్డు మెంబర్ కానీ లేదా కౌన్సిలర్ కానీ వాళ్ళని వెళ్ళి గట్టిగా నిలదీసే ధైర్యము ఈ ప్రజలకు లేదు. మరి వీళ్ళు అక్కడ ఈ తమ మౌలిక సదుపాయాలు కానీ అవసరాలు కానీ రాబట్టుకునే శక్తి ఉంది? లేదు కదా. గెలిచిన వారు ఒక ఓటుకు 2,000 వాళ్ళు గనక ఖర్చు పెడితే దానికి 10 రాబట్టే ప్రయత్నంలో నిమగ్నమై ఉన్నారు. ఓడిపోయిన వారు బాధపడుతూ లేదా ప్రజా సమస్యలపై నిలబడుతూ పోట్లాడుతూనే ఉన్నారు. మరి ఈ మాదిరిగా వ్యవస్థ తయారైతే ప్రజల జీవితాలు కానీ, మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో ఉండే వారి జీవితాలు కానీ ఎలా మారుతాయి? కొన్ని ప్రాంతాల్లో కొంతమంది నిజాయితీ పరులు, పేద కుటుంబంలో నుంచి వచ్చిన వాళ్ళు ఏది ఏమి తెలియక ఈ ఎన్నికల్లో నిలబడితే ఆ నిలబడ్డ వారిని ప్రజలు నువ్వు డబ్బులు పంచడానికి చాదగాకపోతే ఎందుకు నిలబడ్డావు, నిన్నెవరు నిలబడ్డమన్నారు అని చెప్పి వాళ్ళను మానసికంగా కుంగదీసినటువంటి గ్రామాలు ఎన్నో ఉన్నాయి. ఎంతో మంది యువత ఒక ఉత్సాహంతో ఏదో సాధిద్దామనే ఉద్దేశంతో ఈ పురపాలక ఎన్నికల్లో నిలబడి ఎదుటి పార్టీ అభ్యర్థి పెట్టే ఖర్చును చూడలేక ఉన్నయి అమ్ముకొని లక్షల్లో అప్పులు చేసి తీసుకొచ్చి మరి వాళ్ళు పంపిణీ చేయడం జరిగింది. కానీ అనుభవం లేకపోవడం వల్ల పార్టీ అధినాయకులు వాళ్ళను సరైన మార్గంలో నడిపించకపోవడం వల్ల చాలా మంది యువత, నిజాయితీ పరులు, పేద కుటుంబం నుంచి వచ్చిన వారు మొదటిసారి ఎన్నికల్లో నిలబడి ఓడిపోయారు. కానీ ఇక్కడ ఒకటే గమనించాలి, ఈనాడు మీరు ఓడిపోయారంటే ఇక్కడ నిజాయితీ ఓడిపోయిందని అర్థం.
మీలో నిజాయితీ గుర్తించలేని ప్రజలు ఓడిపోయారని అర్థం. ఇక్కడ అభ్యర్థి ఓడిపోలేదు. ఆ అభ్యర్థి యొక్క నిజాయితీ కానీ ఆ అభ్యర్థి యొక్క క్యారెక్టర్ కానీ పరిగణలోకి తీసుకోకుండా కేవలం డబ్బుకు, మద్యానికి, ఇతర వస్తువులకు మరి అలవాటు పడి తీసుకొని ఓట్లు వేసి తమ గ్రామానికి నిజమైన సేవ చేయాలని ముందుకు వచ్చినటువంటి నిజాయితీ పరులను ఓడించినటువంటి ఘనత ఆ గ్రామస్తులదే. మరి ఎక్కడైతే ప్రభుత్వాలు ఫెయిల్ అవుతాయో, ప్రభుత్వాలు సరిగ్గా పనిచేయో, నాయకులు అవినీతి పరులవుతారో, అక్రమాలు చేస్తుంటారో, వారి యొక్క ఆగడాలను మరి ఆపేయవలసిన బాధ్యత ప్రజలది. మరి ప్రజలే ఇలా తయారైతే మరి ప్రభుత్వాలు వాళ్ళ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తాయి కదా. వాళ్ళ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించక ప్రజలకు మేలు చేసే చట్టాలను కానీ, మేలు చేసే ఉద్దేశాన్ని కానీ ఎక్కడుంటాయి వాళ్ళకి? కానీ ఇక్కడ నిజంగా ప్రజలు ఇప్పటికైనా మారాలి, బాధ్యతను తెలుసుకోవాలి. తమ తమ గ్రామాలకు, తమ తమ నియోజకవర్గాలకు కావాల్సిన మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేసుకునే ప్రయత్నంలో భాగంగా కలిసి కట్టుగా మరి పోరాటం చేయవలసిన అవసరం ఉంది. ఈనాడు గెలిచిన వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళన్నీ సాధిస్తారని ఏం లేదు. ప్రభుత్వం దగ్గర బడ్జెట్ లేదు. ఎన్నికలకు ముందే చాలా మంది చాలా సోషల్ మీడియాలో సామాజిక కార్యకర్తలు పోటీదారులకు చెప్పడం జరిగింది, తొందరపడి మీరు ఎక్కువ డబ్బులు ఖర్చు చేసుకోకండి, ఖర్చు చేసుకున్నా మీరు సాధించేది ఏది లేదని. కానీ ఎన్నికల్లో ఉన్నటువంటి ఒక పోటీ వాతావరణం వల్ల చాలా మంది రకరకాలుగా అప్పుల పాలే డబ్బులు పెట్టడం జరిగింది. మీరందరూ కూడా బాధపడవలసిన అవసరం లేదు. ఈనాడు మీరు ఓడిపోయి ఉండొచ్చు, కానీ మీరు ఎంత నిజాయితీ పరులు అనేది గ్రామంలో డబ్బులు తీసుకొని ఓట్లేసిన వాళ్ళందరికీ తెలుసు. రాబోయే టర్న్ ఏదైతే ఉందో, రాబోయే ఎలక్షన్లో మీ నిజాయితీని గుర్తించిన ప్రజలు తప్పక మిమ్మల్ని ఆదరించి గెలిపిస్తారు. అప్పటి వరకు మీరు గెలిచిన అభ్యర్థులు ఏవైతే అవినీతి పనులకు పాల్పడతారో, వాళ్ళ బాధ్యతను తెలుసుకోకుండా గ్రామానికి సేవ చేయరో, వారి ఆలస్యాన్ని, వారి యొక్క అవినీతిని, వారి యొక్క దుర్వినియోగాన్ని మీరు అడుగడుగున ఎండగట్టి వారి యొక్క అసమర్థతను ప్రజలకు తెలియవలసిన అవసరం ఉంది. మరి ఈ మాదిరిగా గనక మీరు నిజంగా పనిచేస్తే రాబోయే కాలంలో మీరే మీ గ్రామానికి సర్పంచ్లు అవుతారు, కౌన్సిలర్ అవుతారు. మరి మీ యొక్క గ్రామాన్ని ఒక మంచి గ్రామంగా తీర్చిదిద్దే అవకాశం మీకు ఉంటుందని తెలియజేస్తూ మరొకసారి ఈ యొక్క ఎన్నికల యుద్ధంలో నిజాయితీ పరులుగా పోరాటం చేసి అహోరాత్రులు శ్రమించి ఓడిపోయిన వారందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా ఉద్యమాభినందనలు తెలియజేస్తున్నాను. ఓడిపోయిన వారందరే నిజంగా గెలిచిన వారిగా నేను భావిస్తున్నాను. మీరు ఎక్కడ కూడా ఓడిపోయామనే బాధను పెట్టుకోకుండా రెట్టించిన ఉత్సాహంతో ప్రజా సమస్యలను పట్టించుకోండి, ప్రజల బాధను వినండి, వారి యొక్క సమస్యలను అధికారుల సహాయంతో రాజకీయాలకు అతీతంగా పరిష్కారం చేస్తారని ఆశిస్తూ ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా తెలంగాణ టైమ్స్ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుతున్నాము. ధన్యవాదాలు.